మంచి శనగల ఫ్రై ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లలైతే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తింటారు, అంత బాగుంటాయి. మరి దీని కొరకు ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మంచి శనగలు వేసుకొని శనగలు మునిగేలా వాటర్ పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదా, 2 గంటల తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్లో వేసుకొని శనగలు మునిగేలా వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక పచ్చిమిర్చి వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఎల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక ఉడికించుకున్న శనగలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే మంచి శనగల ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.